హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మోటివేషనల్ స్పీకర్ వైవి నరసింహ సాయి గారు మనతో ఉన్నారు. అండ్ ఇప్పట్లో మనకు పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం అండి. పిల్లల పెంపకం ఎలా ఉండాలి, పిల్లల భవిష్యత్ ఎలా ఉండాలి, అండ్ ఇప్పుడు మనం పేరెంట్స్ తప్పు ఏం చేస్తున్నారు, అండ్ పిల్లల పెంపకంలో ఎలాంటి మార్పులు మనం తీసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఇప్పుడు మనం నరసింహ సాయి గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఓకే, మీరు మోటివేషనల్ స్పీకర్ గా తెలుగులోనే కాకుండా అదర్ లాంగ్వేజెస్ లో కూడా వెళ్తుంటారు, అదర్ స్టేట్స్ కూడా వెళ్తుంటారు కదా సార్. అండ్ ముఖ్యంగా మీరు గమనించింది ఏంటంటే ఈ రోజులలో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్స్ లో ఈ రోజులలో మనం ఎలాంటి యూత్ అనేది ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే సవాళ్ళు చేస్తున్నాయి సార్? ఇప్పుడు యువతలో వచ్చేప్పటికల్లా ఫస్ట్ మీరు తీసుకోండి, యువతకి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సెట్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లల్ని అంటారు. అక్కడ నుంచి వాళ్ళ సమస్యలు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటే పెళ్లి తర్వాత సమస్య స్టార్ట్ అవుతుంది సార్. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళ లైఫ్ వాళ్ళు మోల్డ్ చేసుకుంటారు, వెళ్తుంటారు. పిల్లల దగ్గరకు వచ్చేది న్యూ టాస్క్, న్యూ లైఫ్ కూడా, న్యూ లైఫ్, న్యూ టాస్క్, అంతా కొత్త, వాళ్ళకి తెలియదు. ఇవాల్టి పరిస్థితుల్లో ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు పక్క నుండి గైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితులు లేవు. ఎక్కడెక్కడో జాబ్ చేస్తుంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, అందరికీ అవకాశాలు లేవు వీళ్ళకి. ఇప్పుడు దీంట్లో మీరు ఏ తల్లిదండ్రులన్నా అడిగి చూడండి, పిల్లలతో ఏంటి సమస్య అంటే హైలే 100% మీకు చెప్పేది, పిల్లలు మొబైల్ వదలటం లేదు. మొబైల్ తో వాళ్ళు తీసేస్తే ఏడుస్తారు, జిద్దు చేస్తారు, మారాన్ చేస్తారు, జాతర చేస్తారు, యాగి చేస్తారు అని ఇవన్నీ చూడండి మీరు. నిజమే, అది వాస్తవం. ఎందుకు ఇలా అవుతుందని ఆలోచించారా? లేదు అంటే చాలా వరకు పిల్లలు అడగంగానే ఇచ్చేయాలి మొబైల్, ఏడవద్దు అన్న కాన్సెప్ట్ మీద వీళ్ళు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఏదో బిజీ ఉంటారో ఆడుకోవడానికి ఆ వస్తువు లాగా ఇచ్చేస్తున్నారు. ప్రజెంట్ యువత ఏంటంటే సంపాదనల పరంగా ఇద్దరు జాబ్ చేయాల్సి రావటం, వాళ్ళ బిజీలు వాళ్ళకు ఉండటం, వాళ్ళ టెన్షన్ కి వాళ్ళు ఉండటం. ఎప్పుడైతే పిల్లలు కూడా చేస్తున్నారో వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ ఈజీగా సంతోషపడేది ఏంటంటే మొబైల్, రంగురంగులు. ఇప్పుడు చూసారంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మార్కెట్ లో దొరికే వస్తువులను మీకు ఏదైనా చాక్లెట్స్ గానీ చిప్స్ గానీ ఏదైనా కూడా మంచి అట్రాక్టివ్ కలర్స్ లో పెడతారు. పిల్లలు కలర్స్ బాగా అట్రాక్ట్ అవుతారు, కలర్స్ కి, సౌండ్స్ కి, మ్యూజిక్ కి. అదే అంటారు శిశురు వేత్తి పశువులు వేత్తి గాన రసం పని అంటారు అనమాట. పశువులు పిల్లలు ఇట్లాగే వాళ్ళు ఆ సౌండ్లు, కలర్స్ వీటికి అట్రాక్ట్ అవుతుంటారు. ఈ మొబైల్లో ఉన్నప్పటికల్లా మంచి మంచి సౌండ్స్ వస్తాయి, మంచి మంచి కలర్స్ కనపడతాయి. ఎందుకంటే అట్రాక్టివ్ గా ఉండడం కోసం చేస్తారు కాబట్టి వాడు చాలా తొందరగా వాటికి ఆకర్షింపబడతారు. ఒకసారి వాళ్ళు చూసినప్పుడు మన ఇంత మెచ్యూరిటీని మనమే ఆకర్షింపడతాం, వాళ్ళు ఆకర్షింపడంలో పెద్ద విశేషం ఏం లేదు. మనం ఏంటంటే మన బరువు బాధ్యతలు కదండి, వారు ఉద్యోగ ధర్మం అనండి, ఇంకో రకంగా లేదంటే మనం ఎడిక్ట్ అయ్యామనుకోండి, మనం వాడుతుంటాం, మనని చూసి వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే పిల్లలు చిన్నప్పటి నుంచి మన ఫీలింగ్స్ ని వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారండి, అర్థం లాగానే. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇది వాళ్ళు ఒక కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ నాన్న ఎవరు గుర్తుపట్టడము, లేదంటే నవ్వితే నవ్వటం, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు కానీ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు ఏడవటం, ఆకలేసినప్పుడు, ఇవన్నీ ఉంటాయి. ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే మన ఎక్స్ప్రెషన్స్ ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. మనం నవ్వాం అనుకోండి, అదే విషయాన్ని పదే 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 చేస్తారు. ఒక జంప్ చేస్తారు, లేదంటే ఒక చిన్నగా ఒక పని చేస్తారు. మనం అనుకుంటాం మనం వాళ్ళకి చెప్పాలని కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఫీలింగ్స్ లో వాళ్ళు క్యాచ్ చేసేస్తారండి. మనం అప్రిషియేషన్ గా మన పిల్లాడు ఫస్ట్ టైం, ఎందుకంటే ఎవ్రీథింగ్ దాంట్లో ఫస్ట్ ప్రతిసారి కొత్త విషయం, ప్రతి క్షణం వాళ్ళు కొత్త చేస్తుంటారు. మీరు ఫోటోలు వీడియోలు తీసుకుంటే మీకు సరిపోదు అసలు, ఎందుకంటే ప్రతిరోజు కొత్తగా చేస్తారు వాళ్ళు, న్యూ చేస్తుంటారు. అదే టైంలో వాళ్ళు చేసిన విషయాన్ని ఒక అప్రిషియేషన్ ఎప్పుడైతే చూస్తామో, ఆనందంగా చూసి మనం కళ్ళతోనే సైకిల్ చేసుకుంటాం, చూసి ఎట్లా చేశాడు అనేది అది క్యాచ్ చేసేస్తారు వాళ్ళు. అది క్యాచ్ చేసి రిపీట్ చేస్తారు. ఇది చేస్తుంటే నాన్న హ్యాపీ అవుతున్నాడు, లేదంటే అమ్మ హ్యాపీ అవుతుంది, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళు అట్లా హ్యాపీ అవుతున్నారని వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తారు, దాన్నే అలవాటుగా చేసుకుంటారు. అట్లాగే మీ గారాబం నుండి ఏడ్చినప్పుడు కానివ్వండి, నవ్వినప్పుడు కానీ ఏదైనా కూడా ఇదే వాళ్ళు రిపీట్ చేస్తారు, క్యాచ్ చేసి రిపీట్ చేస్తారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం పిల్లలు ఏది చేయాలి అనుకుంటామో వాళ్ళ ముందు అటువంటి పనులే మనం చేయాలి. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే మీరు వాళ్ళు అడిక్ట్ కాకూడదు అంటే వాళ్ళకి అలవాటు కాకూడదు అంటే అటువంటి మీ ఎక్స్ప్రెషన్స్ బయట చూపించకూడదు. వాడు అనుకోవాలి, ఉంటుంది డెఫినెట్ గా, మనం ఎంజాయ్ చేస్తాం, వాళ్ళ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాం. అంటే ఏదైతే మనకి ఇది నెగిటివ్ వస్తుంది అనుకుంటాం, మనం కూడా విజ్ఞత పెరుగుతున్నాం అని తెలుస్తున్నాయి సొసైటీలో, అది కంట్రోల్ చేయడంలో వాళ్ళకి ఈ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. అట్లని వాళ్ళు మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తారు.
ఏడుస్తున్నారు, వాడు అమ్మ ఏదో ఉందని ఇవ్వలేదని ఏడ్చినప్పుడు నాన్నగారి దగ్గర తీయటం, లేదు నాన్న అని అన్నప్పుడు అమ్మ చేయటం, లేదు వీళ్ళేదో అన్నప్పుడు తాతగారు అమ్మమ్మ వీళ్ళు చేయటం వల్ల ఏమన్నట్టు వాళ్ళు ఆల్టర్నేట్ సోర్స్ చేసుకుంటారు. ఆ టైంలో ఎవ్వరు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు మానేస్తారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, పిల్లవాడు ఎవడన్నా పడ్డాడు పాప పడ్డారంటే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటి అబ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడన్నా? లేవడానికి ట్రై చేస్తారు, లేచి చుట్టుపక్కల చూస్తారు ఎవరన్నా చూస్తున్నారా అని. ఎవరు చూడలేదని లేచి ఆడుకుంటారు, చూస్తే ఏడుస్తారు. అమ్మ నాన్న ఎవరైనా కనబడితే చూసి పెడతారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ ని క్యాచ్ చేసేస్తారు చాలా తొందరగా. మనం అనుకుంటాం వీళ్ళు ఏం నిద్రపోతున్నారు, లేదంటే చిన్న పిల్లలు వీళ్ళకి ఏం తెలుసు, ప్రతి విషయాన్ని క్యాచ్ చేస్తారండి. ఇది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని. వాళ్ళు వయసు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం తెలియదు, వాళ్ళు నిద్రపోతున్నారు అని చేసే మన బిహేవియర్ కూడా వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకుని ఉండాలి. అట్లాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మొబైల్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏ టాపిక్ లోకి వెళ్తాం దాని మీద కాన్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ మొబైల్ తీసుకుంటున్నాం, వాళ్ళకి రైమ్స్ లేదంటే ఈ బొమ్మలు చూపించడం కుదరదు, మన పనులు ఉండటం వల్ల మనకి మొబైల్ వాళ్ళకి ఇచ్చేసేయటం. మీకు సరే ఎవరికి నేర్పిస్తున్నారండి ఇట్లా 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 ఎట్లా అంటుంటారు, లేదా ఇట్లా కొడుతుంటే ఎవరు నేర్పిస్తున్నారు వాళ్ళకి? వాళ్ళే నేర్చుకుంటారు, మన దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారు. అదే కదా మొబైల్ అని చెప్తాం కదా. మొబైల్ చాలా అట్రాక్టివ్ ఉండటం వల్ల, వాళ్ళకి అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళు దాన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటూ మన మూమెంట్ ఇందాక చెప్పాను మీకు, మనం ఏదైతే చేస్తామో దాన్ని చూసి వాళ్ళు గ్రహిస్తారండి. ఇప్పుడు ప్రెస్ చేయాలని కానీ ఇట్లా ఇట్లా అనాలని కానీ దానికి స్క్రోల్ చేయటం కానీ ఎవరు నేర్పలేదు, వాళ్ళు చూసి క్యాచ్ చేస్తారు. సో మనం చాలా అలర్ట్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల ముందు. ప్రతి పని నేను ప్రతి మూమెంట్ అని చెప్తున్నాను, మీరు పర్టికులర్ గా అర్థం చేసుకోండి. ప్రతి మూమెంట్ కూడా వాళ్ళ ముందు చేసేది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, దీన్ని అబ్జర్వ్ చేస్తారు. అలాగే ఇప్పుడు టీవీలు కానీ, ఇప్పుడు మన టెక్నాలజీ కూడా మారుతుంది. ఇంతకుముందు టీవీ చూస్తుంటే టీవీ చూడదురా కళ్ళు పాడైపోతాయి ఎంత దూరం అనుకో. ఇవాళ రోజున ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఈవెన్ మన కరోనా తర్వాత మనమే మొబైల్ ఇచ్చేసి పిల్లల్ని క్లాసెస్ గురించి వాళ్ళకి కట్టు వేసి కూర్చోబెట్టి ఇవాళ రోజున బయటికి వెళ్తాంరా అంటే వద్దు నువ్వు క్లాస్ అటెండ్ అవ్వు మొబైల్లో చూసుకోమని చేసి పరిస్థితి వచ్చేసింది. పరిస్థితులు మారుతున్నాయి, కానీ దానికి ఒక లిమిటేషన్, దేనికైనా ఒక లిమిట్. అతి సర్వత్ర వర్జీయత అంటారు, ఏదైనా అతి అనేది మంచిది కాదు, అది ఏదైనా మంచిది కాదు. కాబట్టి దాన్ని మనం ఎంతలా కంట్రోల్ చేసుకోవాలి, ఎంత మనం ట్రైనప్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక పిల్లవాడికి మనం విషయం నేర్పాలంటే అరే ఇన్నిసార్లు చెప్పినా నువ్వు నేర్చుకోవట్లేదు, ఇన్నిసార్లు అర్థం కావదా అంటాం. మనం కొత్త విషయం నేర్చుకున్నామా? ఇప్పుడు వాళ్ళకంటే మనం ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెద్దవాళ్ళం, మనకి గ్రాస్పింగ్ పవర్ కానీ మనకి ఎన్ని ఎక్కువే కదా. వాళ్ళ క్లాస్ పుస్తకాలు కానీ లేదా వాళ్ళ క్లాస్ పాఠం కానీ వాళ్ళకంటే మనం ఎఫెక్టివ్ నేర్చుకోవాలి, తొందరగా నేర్చుకోవాలి. మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నావు వాళ్ళ డౌట్ క్లియర్ చేస్తాం, డౌట్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్తాం వాళ్ళు దాన్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తారు. చిన్నపిల్లలు ఉన్నారు, ఇంతకుముందు కాలం ఏంటంటే పాటలు పద్యాలు అవి ఇవి నేర్పిస్తుండేవాళ్ళు, వాళ్ళకి అంత తీరిక లేదు. అది చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో ఇన్హెరెంట్ క్వాలిటీ అనేది వచ్చేసేస్తుంది, అంతర్లీనంగా క్వాలిటీ. ఇప్పుడు మన పద్యాలు ఉన్నాయి, పద్యం పాడటం వల్ల మనం పాడుతుంటే ఏదో మనం యూట్యూబ్లో కానీ వాటిలో చిన్న చిన్న క్లిప్స్లో చూస్తుంటాం, పాడుతుంటే వాడికి పాట రాకపోయినా పిల్లలు చేస్తుంటారు, వాళ్ళు క్యాచ్ చేస్తారు, హామ్ చేస్తుంటారు. సో వాళ్ళ ముందు మనం ఇప్పుడు పద్యం పాడుతాం, ఒక పద్యం పాడాం, మన తెలుగులో ఎక్కడ లేని వాళ్ళు ఎవ్వరికీ లేనంత గొప్ప సంస్కృతి సంపద మనకి పద్యాలండి. ఈ లాంగ్వేజ్ లో ఎంత లేదు. వీటిలో మన వేమన శతకాలు ఉన్నాయి. ఇవేంటంటే దీంట్లో సమాజాన్ని రంగరించి ఒక చిన్న సినాప్సిస్ అంటే మీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ లాగా చేసి పెట్టారు వాళ్ళు. దాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని మనం కనుక ఉపయోగించగలిగితే సందర్భాన్ని బట్టి ఆ పద్యాల ముందు మనం నేర్చుకోవాలి, వాళ్ళకి సందర్భాల్లో వాళ్ళకి చెప్పాలి. లేదా అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను ఇట్లా. దీంట్లో ఏంటంటే ఇట్లా గొప్పగా మాట్లాడే తక్కువ ఉన్నాడు, ఎక్కువ మాట్లాడే తక్కువ పని చేస్తాడని కానీ, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా చెప్తాను. ఇది విడమర్చి చెప్పినప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళ మానసిక స్థాయి పెరుగుతుంది, ఆలోచించడం పెరుగుతుంది, అర్థం చేసుకోవడం పెరుగుతుంది. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకున్నప్పుడు మీరేది తప్పు చేయరండి. తెలియనప్పుడు చేస్తాం, తెలిసి చేస్తే తెలిసిన తర్వాత ఏ మనిషి, ఎందుకంటే అందరూ మనుషులుగా మనకు ఒక మానవత్వం అనేది ఉంది, మన దగ్గర క్వాలిటీస్ ఉంది, మనం దాన్ని చెయ్యం అనమాట. వీళ్ళకి అర్థం చేయగలగాలి, అర్థం చేసి చెప్పాలి, వాడి దాని తగ్గట్టు ఆటలాడాలి. ఈ మొబైల్ ఇవ్వద్దంటే ఆల్టర్నేటివ్ ఏం కావాలి అది చూడాలి కదా. మొబైల్ దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్లు, వాళ్ళకి ఉపయోగపడే గేమ్లు, కూడా ఫిజికల్ ఫిట్నెస్ గా. ఎట్లా అంటే ఇప్పుడు మనం బయట వాళ్ళు వెళ్ళొద్దు, వాళ్ళతో కలవద్దు, ఆ పిల్లలు అల్లరి వాళ్ళు, అలా కాదు, వాళ్ళ ఏజ్ గ్రూప్తో వాళ్ళకి కలవలు ఇవ్వాలి. దాన్ని మనం మానిటర్ చేయాలి, ఎక్కడ ఏది కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు
జంతువులను చూసుకోండి. ఇప్పుడు జిరాఫీ తెలుసు కదా, జిరాఫీ ఒక చిన్న పిల్ల పుట్టిన దగ్గరని పుట్టంగానే ఫస్ట్ ఏం చేస్తుందంటే దాన్ని కాళ్ళతో తంతుందండి, భయంకరంగా తంతుంది. ఓకే. భయంకరంగా ఎంత తంతుందంటే అది లేచి దానికి దొరకకుండా పారిపోతుంది. జిరాఫీ పుట్టంగానే నేర్పిస్తుంది. ఎందుకంటే జిరాఫీ మాంసం అంటే సింహానికి పులులకి బాగా ఇష్టం. ఓకే. దాన్ని దొరకకుండా ఉండడం కోసం ఇప్పటి నుంచి ట్రైనప్ చేస్తారు. మీరు సమాజంలో ఉన్న చెడుని కానీ కీడుని కానీ మీరు కంట్రోల్ చేయలేరు, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తిని మాత్రం మీ పిల్లలకు మీరు నేర్పించగలరు. అది ఎలాగా? మీ మన ప్రవర్తనతో, మీ ప్రవర్తనతో. అల్టిమేట్గా ఏంటి, ఏది చేసినా మనం మారాలి, మన వాళ్ళ పిల్లలు ఫాలో అవుతారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పగలను. ఇవన్నీ మీరు చెప్తున్నారు సాధ్యమేనా? అవును, ఇవన్నీ చూస్తుంటాం అనగానే ఏ తల్లి పిల్లల్ని ఎవరు రివర్స్ కొడతారో దగ్గర తీసుకునేటోళ్ళే. నేను నాకు తెలిసిన ఒక కుటుంబం చెప్తానండి. ఓకే. వాళ్ళు టీవీ లేదు. ఎందుకు టీవీ లేదు అంటే, టీవీ ఉందంటే గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, లేదంటే వీళ్ళు ఉన్నారు, కొంచెం సౌండ్ మనకు తెలియకుండానే ఎక్కువ సౌండ్ వింటుంటాం. పిల్లలు కూడా అట్లా 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 అడిక్ట్ అయి చూసేస్తుంటారు. వద్దు, టీవీ బంద్. మొబైల్ ఇంతవరకు పిల్లవాడికి ఇంటూ 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు రాబోతుంది. మొబైల్ వాడుతుంటే, తాత మొబైల్ వాడకూడదు, తీసేసాయి, మొబైల్ మూసేసాయి, పిల్లగాడు చెప్తాడు, తిప్పి నువ్వు నాతో ఆడుకో అని చెప్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇదే మొబైల్ ప్రతి ఒక్కడు పిల్లలు ఇట్లా చేస్తున్నారు, ఈ పిల్లవాడు ఇట్లా చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏర్పరిచిన వాతావరణాన్ని బట్టి. మా తాతగారు పాటలు పాడుతుంటాడు, పద్యాలు పాడుతుంటే ఈవిడ కూడా ముందు అంటాడు. చిన్నప్పటి నుంచే కాళ్ళు ఇట్లా కొట్టుకున్నప్పుడు ఆపంగానే అంటాడు. వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. తర్వాత పాటలు చూసి ఈ పద్యాలు శ్లోకాలు పాడటం ఎక్కడి నుంచి వస్తుందండి? వాతావరణం, మా చుట్టుపక్కల. అదే నేను పదే చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఏదైతే చేయాలనుకున్నాం అది మనం వాళ్ళ సరౌండింగ్స్లో మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు గొప్ప గొప్ప ప్లేయర్స్ తీసుకోండి, చెస్ ప్లేయర్స్ కానీ, క్రికెట్ కానీ, ఏదైనా తీసుకోండి మీరు, లేదంటే ఏ విషయంలో సంగీతంలో కానీ తీసుకున్నారంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చూసినప్పుడు కల్లా పేరెంట్స్, అమ్మ కానీ, నాన్న కానీ, మేనమామ, లేదా తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ, వీళ్ళు ఉంటారు ఫస్ట్ బేసిక్స్ నేర్పిన వాళ్ళు. ఒప్పుకుంటారా? అవును. ఎందుకంటే వీళ్ళు బేసిక్ నేర్పుతారు, తర్వాత ప్రొఫెషనల్ కోచింగ్కి వెళ్తారు. వాళ్ళ దాంట్లో ఉన్న చూపించిన ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ దేంట్లో ఎదుగుతున్నారు. ఇప్పుడు మనం అన్ని వాళ్ళకి అందుబాటులో పెడతాం. పాటలు పాడుతున్నారు, పాటలు క్యాచ్ చేసి వాళ్ళు కొంతమంటారు. సో వాళ్ళు దాంట్లో ఎంకరేజ్ చేయాలి. ఈ పాట ఏది తప్పు కాదండి, అట్లనే ఏది గొప్ప కాదు. అన్నింటిలో కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇంట్రెస్ట్గా చేసుకున్నప్పుడు తొందరగా నేర్చుకుంటారు. మీరు వాడి ఇంట్రెస్ట్ లేనిది రుద్ది వాడు 2 సంవత్సరాలు నేర్చుకునేది, వాడికి ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని కనుక వాళ్ళకి అందుబాటులో పెట్టి మీరు దాంట్లో కొడిచి వాడు 2 నెలల్లో షైన్ అవుతారు. పిల్లలు కానీ ఇట్లా ఇది అనమాట. అది ఇట్లాగే నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, ఈ ఒక పిల్లవాడు అట్లా. ఇంకొకటి అండి, నా అనుభవంలో మా కమర్షియల్ హెడ్ మామూలుగా మాట్లాడుకుంటుంటాం. సో మనం మాట్లాడేది నోటితో కాకుండా హృదయంతో మాట్లాడతాం కాబట్టి ఎవరైనా మన సమస్యలు కూడా చెప్పడానికి వస్తారు కొంతమంది. అవును. సార్ ఇది మార్నింగ్ పిల్లవాడు అస్సలు వదలడండి, ఏడిచి రోజు వాడిని ఏడిచి నేను ఇంట్లో ఆఫీస్కి రావాల్సి వస్తుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నాకు రోజు ఇదే తలకనే అయిపోయిందండి, అన్బేరబుల్గా ఉందా అన్నాడు. దానిలో చిన్న సలహా ఇస్తాను, నువ్వు పాటిస్తావు, ట్రై చేయండి, ఒక 10 days తర్వాత నాకు చెప్పండి ఏ సంగతి అని చెప్పాను. ఎన్ని గంటలు నిద్ర లేస్తావు? ఓకే 7 o'clock లేస్తాడు. మీ వాడు ఎన్ని గంటలు లేస్తాడు? నేను లేవగానే లేస్తాడు. నీ మిస్సెస్ ఎన్ని గంటలకు లేస్తారు? ఆమె ముందు లేస్తుంది, లేదంటే 6:30 అట్లా లేచి పనులు చేసుకుంటారు, మాకు రెడీ చేయాలి కాబట్టి చేస్తారు. వీడు లేచిన దగ్గర నుంచి మిమ్మల్ని కానీ ఆమెను కానీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే వాడు ఎంగేజ్ కావాలి. ఆమెకి పని ఉంది, మీరు ఆఫీస్కి వెళ్ళాలి, మీరు అవైలబుల్ లేరు వాడికి, వాడు మీతో గడపాలనే ఒక తపన తీరడం లేదు. ఓకే, మీరు రేపటి నుంచే స్టార్ట్ చేయండి, 6 గంటలకు లేవండి, పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోండి, గ్రౌండ్ దగ్గరలో ఉంది, లేదంటే ఏదో జస్ట్ బయట తీసుకుని వాకింగ్కి వెళ్ళండి. వాడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు వేరే ప్రపంచం అవైలబిలిటీ లేదు, వాడికి వేరే ప్రపంచం అవైలబిలిటీ లేదు, మీకు వాడికి మీరు, లేదా పాపకు మీరు, మీకు పాప మాట్లాడుతుంటారు, వాడు అడిగిన దానికి క్వశ్చన్కి సమాధానం చెప్తుంటారు, వాళ్ళలో ఉన్న జిజ్ఞాస అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళకి ఏం డౌట్లు వస్తున్నాయి, వాళ్ళకి చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ మీద వాళ్ళకి ఇంకా ప్రేమ పెరుగుతుంది, గౌరవం పెరిగిపోతుంది, వాళ్ళ సమస్యలను మీరు సాల్వ్ చేస్తున్నారు, మీకు అటాచ్మెంట్ పెరుగుతుంది, వాళ్ళు మీతో గడపాలి అనుకునే ఒక తృష్ణ తగ్గిపోతుంది, వాళ్ళకి సాటిస్ఫై అవుతుంది అనమాట, ఫుల్ఫిల్ అవుతుంది. ఫుల్ఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాడు దాన్ని మీకు చేస్తారు. మీరు బహుశా ఇది ట్రై చేసి వర్కౌట్ వచ్చి చూడమన్నానండి. విత్ ఇన్ 4 days వచ్చాడు నా దగ్గర, అతను ఆఫీస్కి వచ్చేసాడు. సార్ నేను స్పెషల్గా కన్వే చేయడానికి వచ్చాను, మా వాడు చక్కగా నాకు టాటా చేసి పంపిస్తున్నాడు. 4 days
ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏంటంటే వాళ్ళకి పిల్లలకి అమ్మా నాన్న అండి ప్రపంచం. సో వాళ్ళు మీరు టైం ఇవ్వాలి. నేను ఉద్యోగం చేస్తున్నాం, దేనికోసం ఉద్యోగం చేస్తున్నాం, దేనికోసం సంపాదిస్తున్నాం. ఎవరన్నా చూడు, నేను ఎంత సంపాదిస్తాను తీసుకెళ్ళి కార్పొరేట్ స్కూల్లో చేస్తున్నాను, ఎల్కేజీలోనే 3 లక్షలు 4 లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేస్తాను, ఎందుకు చేస్తున్నారు? లేదంటే 50,000 అనుకోండి, ఏది తక్కువ నెలకి 50,000 మీరు చేస్తాను. ఏ స్కూల్లో చూసినా ప్రైవేట్ స్కూల్ అంటే అట్లాగే ఉన్నాయి. ఎందుకు చేస్తున్నావు అంటే పిల్లలకు మంచి, నాకంటే గొప్పగా ఉండాలి. నువ్వు డబ్బు ఖర్చు పెట్టి అన్ని చేసి బేసిక్స్ పోతున్నావు కదా. బేసిక్స్ లేనప్పుడు వాడు తర్వాత ఎట్ అవుతాడని తెలియదు. నువ్వు ఫౌండేషన్ చేసినప్పుడు దేంట్లో అయినా వాళ్ళు నిష్ణాలు అవుతారు, లేదంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏది సాధించాలో చేయగలుగుతారు. మనం ఆ బేసిక్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో అది నేను ఇందాక చెప్పాను, రెండు చెప్పాను. ఒకటి ఎట్లయితే మొబైల్ వాళ్ళ ఇంట్లో వాడటం వల్ల ఒక పిల్లవాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, పద్యాలు ఎలా పాడుతున్నాడు. కానీ ఇవన్నీ టోటల్ గా దీన్ని మనము అంటే ఒక సొల్యూషన్ కి రావాలంటే ఏం చేయాలి సార్? అంటే ప్రతి ఒక్కరు సొల్యూషన్ కోసం ట్రై చేస్తుంటారు, కానీ అది 1-2 days లోనే ఫెయిల్ అయిపోతుంటారు. ఇప్పుడు మనం మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా అరే మనం కూడా ట్రై చేయొచ్చు కదా అని ట్రై చేసే వాళ్ళు ఉంటారు, ట్రై చేయని వాళ్ళు అసలు పట్టించుకోరు. బట్ ట్రై చేయాలన్నప్పుడు దీన్ని మనము మొత్తానికే అంటే పిల్లలు నుంచి ఇప్పుడు ఏదైతే హ్యాబిట్స్ నేర్చుకుంటారని మొత్తం వాళ్ళు దరిదాపులో కూడా ఉండొద్దు అంటే ఎలాంటిది మనము సొల్యూషన్ చెప్తారు సార్ మీరు? మీకు కంప్యూటర్ వచ్చా? అవును. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? పెట్టగానే వచ్చేసింది? లేదు, టైం పడుతుంది కదా. దేనికైనా అంతే. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏదైనా సాధన చేయాలి. నేను మొదలే చెప్పాను, ఫస్ట్ స్టెప్ నేను చెప్పా మీకు. ఈ విషయాన్ని సమస్య నుంచి మనం ఓవర్కమ్ కావాలంటే ఓర్పుతో సహనంతో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు విప్పి ఆలోచించాలి అని చెప్పాను. ఇప్పుడు నీ ఆశలు సరిపోదండి, ఆశ ఏం కావాలి? ఆశ ఉంటే నాకు అది కావాలి, ఆశ ఉన్నప్పుడు నువ్వు దాన్ని పాత్ చేసుకుంటావు. నీ పిల్లవాడిని గొప్పవాడి చేయాలనుకున్నావు, నువ్వు వాడు దాని తగ్గ పాత్ వేయాలి, రహదారి చూపించాలి. దానికి సహనం. ఇప్పుడు తల్లి 9 నెలలు గర్భంలో భరిస్తుందండి, భరించి తను మరి బేర్ చేస్తుందా లేదా? ఎందుకు? ఆ ఒక్క సంతోషం కోసం భరిస్తుందా లేదా? అంటే ఉంది మన దగ్గర క్వాలిటీ దగ్గర లేదండి. నేను యువతని తప్పు పడితే అస్సలు ఒప్పుకోనండి. అంటే వాళ్ళకి గైడెన్స్ చేసేవాడు తక్కువైపోయారు. ఇప్పుడు 70% వచ్చిన తర్వాత ఏంటంటే ఓకే అమెరికా వెళ్తే గొప్ప, లేదంటే యూకే వెళ్ళిపోతే గొప్ప, ఇది తప్పు కాదు. అప్పట్లో అది బాగా అనిపించింది. మనం ఇవాళ రోజున ఏం చేస్తున్నాం, మనం సాంప్రదాయమైన ఆహారం అంటున్నాం, సాంప్రదాయాలు అంటాం, లేదంటే ఆర్గానిక్ ఫుడ్ అని అర్థం అవుతుంది జనాలకి. వస్తున్నారు లేదా? అంటే ఏంటి? తప్పేది వాళ్ళది కాదు కదా, వాళ్ళని సరిగ్గా గైడ్ చేయకపోవడం. అందుకనే ఇప్పుడు మేము చెప్పి ఇట్లాగని అందుకనే దీంట్లో రావడం ఏంటంటే 100 మందికి చెప్తాం, 10 మంది మనసు పెట్టి వింటారు. ఒకళ్ళు ఆలోచించినా వాళ్ళ లైఫ్ బాగుపడినా కూడా ఉపయోగం. ఇది మేము చేస్తున్న ఇండస్ట్రీలో కానీ, నేను సిమెంట్ ఇండస్ట్రీస్లో పనిచేశాను, నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. అక్కడ చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అక్కడ చేసిన చిన్న చిన్న మోటివేషన్ క్లాసెస్తో వాళ్ళల్లో జరిగిన మార్పు మీరు నమ్ముతారో నమ్మరు. నా ఏరియాలో పొగాకు తంబాకు అంటే ఎక్కువ వాడేవాళ్ళు ఉండేవాళ్ళు, మానేయటం అది లేకుండా ధైర్యంగా నేను చెప్పేవాడిని. నా ఏరియాలో ఎవరన్నా మీరు పట్టుకుంటే నేను 100 రూపాయలు పెనాల్టీ ఇస్తానని చెప్పేవాడు. ఆ ధైర్యం నాది. ఎట్లా అంటే నా పీపుల్ నేను ఇందాక చెప్పాను, మనం నోటితో కాదు మనసుతో మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తారు. అట్లాగా చేయటంతో అక్కడ జరిగిన మార్పులను చూసి ఓకే మనం ఇట్లాగా చేయొచ్చు, మనది బాగానే మనకు మార్పు వస్తుంది. మన ప్రయత్నం మనం చేయాలండి, రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంటాయి. తమిళనాడులో ఉన్నాను, స్కూల్స్కి వెళ్ళేవాడు. స్కూల్స్లో ఇలాగ చిన్న చిన్న మోటివేషన్, ప్లాస్టిక్ వాడకం గురించి చిన్న చిన్న కథలు చెప్తున్నాను. ఎట్లా అంటే ఒక మంచి ఊరు కోసం గొప్పగా చేయాలనేసి ఒక యాగం మీద చేస్తారు. దానికి అందరినీ ఏం చెప్తారంటే ఒక పూజ చేయటం, అభిషేకం చేయడానికి తీసుకొచ్చి అందరింట్లో నుంచి ఒక్కొక్క గ్లాస్ పాలు తీసుకొచ్చి పోయమని చెప్తారు. పెద్ద ఇది పెట్టేసి అంతా అయిపోయి మనం స్టార్ట్ చేసి తీరా చూసేప్పుడు కల్లా దాంట్లో మొత్తం నీళ్ళే ఉంటాయి, పాలు అసలు ఉండవు. జరిగింది ఏంటి, అక్కడ అంతమంది పాలు పోస్తా, నేను ఒక్క గ్లాస్ నీళ్ళు పోస్తే ఎవడు చూడొచ్చాడు అని చెప్పేసి ప్రతి ఒక్కడు అదే. సో అందరు వద్దు, నువ్వు పాలు పోయి. అందరు ప్లాస్టిక్ వాడతారు, వద్దు నువ్వు వాడద్దు. సంచి లేకుండా షాప్కి వెళ్ళొద్దు. అమ్మ చెప్తుంది, పనులు చెప్తుంది, చేయాలి, మనమే చేయాలి. సంచి లేకుండా వెళ్ళకు. షాప్ వాడు ఇస్తాడు, తీసుకోకు. ఆటోమేటిక్గా వాడు అలవాటు ప్రకారం ఇస్తాడు, తీసుకో. ముందు మీరు మార్చు, మీ ఊరు బాగుపడుతుంది, మీ స్కూల్ ఏరియా బాగుంటుంది, ప్లాస్టిక్ లేదు బాగుంటుంది, మీ ఊరు బాగుపడుతుంది, మీరు బాగుంటారు, ఫ్యూచర్ అంతా మీదే. ఇలా చెప్పడం వల్ల మార్పు కాదండి నాకు కావాల్సింది, ఆలోచన. ఎప్పుడైతే ఇగ్నిషన్, ఒక స్పార్క్, ఒక రవ్వ వెలుగుతుందో, గ్యాస్ లైటర్ ఎంత చిన్న స్పార్క్ తర్వాత మండుతుందా?
గడ్డి మాలో ఒక అగ్గిపుల్ల చాలు మండుతుందా, ఆ ఇగ్నిషన్ అనేది ఆలోచన అనేది వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పాను యువత చాలా మంచి మంచి మార్పులు వస్తున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు వినేసి వాళ్ళకు ఒక గైడెన్స్ అనేది చిన్న చిన్న పాయింట్లు వస్తాయో డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి పౌరులుగా వాళ్ళు పెరుగుతారు, వాళ్ళ పిల్లల్ని పెంచగలుగుతారు. అందుకని నేను నా ఈ ప్రయత్నం. సూపర్ అండి, చాలా విషయాలు తెలుసుకున్నాం. లైఫ్ అనగానే చాలా కళలు ఉంటాయి, కానీ హ్యాపీనెస్ ని వెతుకుంటుంటారు. బట్ కొంతమంది మ్యారేజ్ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటారంటారు, కొంతమంది బ్యాచులర్ లైఫ్ హ్యాపీగా ఉందని అంటారు, అండ్ కొంతమంది బ్యాచులర్ పార్టీస్ కూడా చేసుకుంటుంటారు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత. అంటే ఏ లైఫ్ చాలా ఆనందంగా ఉంటారు సార్? బ్యాచులర్ లైఫ్ బాగుంటుందా లేకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుందా? ఒక ఆనందం అనేది అది బ్యాచులర్లో ఉండదు, మ్యారేజ్లో ఉండదు, మన మనసులో ఉంటుందండి. ఫస్ట్ ఓకే, హౌ వీఆర్ రిసీవింగ్, మనం ఎప్పుడైతే దాన్ని ఎలాగా ఆస్వాదిస్తామో. ఓకే, బ్యాచులర్గా ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుందా, ఏదో తెలియని ఒక ఎక్స్పెక్టేషన్స్, అవన్నీ అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు కప్పులు కలిసి వెళ్తుంటారు, అట్లా మనం వెళ్ళాలి, అట్లానే ఉంటుంది అనమాట. దాంట్లోనే ఆనందం ఉంది అనుకుంటారు. అంటే ఏదైతే మనకి అందుబాటులో లేదో దాని గురించి జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, తెలియని దాని గురించి. అట్లాగే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే అప్పుడు బాధ్యతలు పెరిగిపోతాయి. ఇప్పటిదాకా ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి, నడుస్తుంటాయి. ఇక్కడ ఏమంటే బాధ్యతలు వచ్చేస్తాయి. బరువు అంటే ఒకటి మరి ఈఎంఐ అనుకోండి, లేదంటే ఇంటి బాధ్యత అనుకోండి, తల్లిదండ్రులు అనుకోండి, లేదంటే భార్య కోరికలు తెచ్చిన వాళ్ళు ఇంటి కోరిక, ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడేమో సమస్యలే కనబడుతుంటాయి, రాను 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 పెరుగుతుంటాయి, తగ్గేవి కాదు కదా. అంటే అది బ్యాంక్ బ్యాలెన్స్లో అనమాట. ఒక్కొక్కసారి ఒకటి వచ్చిన సమస్య ఇంకో సమస్య అన్ని పెరిగిపోయి సమస్యలే కనబడుతుంటాయి. ఏది సమస్య కాదు. ఎంజాయ్ చేసుకునేవాడు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాడు, ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎంజాయ్, ఫ్యామిలీ చేసినప్పుడు పిల్లలతో గడపడం, వైఫ్తో గడపడం, వాళ్ళతో కొంచెం అవుటింగ్ తీసుకెళ్ళటం, వాళ్ళతో స్పెండ్ చేయటం. మెయిన్ పాయింట్ అవుటింగ్ అని ఏంటంటే అవి వేరే ప్రపంచం ఉండదు, మన ప్రపంచమే ఉంటుంది. అందుకనే ఓటింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చేయటం మనకు అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో మీరు అడిగినట్టుగా బ్యాచులర్స్ లైఫ్ ఎంజాయ్ చేయట్లేదండి, ఫ్యామిలీ వాళ్ళే ఎంజాయ్ చేయట్లేదు. ఇద్దరు ఎవరు ఎంజాయ్ చేయట్లేదు? వీళ్ళిద్దరికంటే అంటే ఎంజాయ్ చేయట్లేదు అంటే వీళ్ళిద్దరు చేసే స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు సార్? వాళ్ళే ఫోర్స్డ్ బ్యాచులర్స్. ఫోర్స్డ్ బ్యాచులర్స్ మ్యారేజ్ అయ్యి దూరంగా ఉంటున్నవాడు, అది ఆడపిల్లలు కానివ్వండి, మగవాళ్ళే కానివ్వండి. మ్యారేజ్ అయిన తర్వాత దూరం ఉండేవాళ్ళు, మ్యారేజ్ అయిన తర్వాత దూరం ఉండేవాళ్ళు. ఇదేంటి? ఎందుకంటే యాక్చువల్ గా వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది, నమ్మడానికి శక్యం కాదు. అంటే ఒక ఎవరు ఇండివిజువల్ లైఫ్ వాళ్ళు కల్పిస్తుంటారు, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. మన ఫ్యామిలీ గురించి మగవాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, ఆడవాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. మన బాధ్యతల ప్రకారం, మనం బరువు బాధ్యతల ప్రకారం మనం బిహేవ్ చేస్తుంటాం. మన లైఫ్ను మనం మోల్డ్ చేసుకుంటాం. సో ఈ బ్యాచులర్స్కి ఉన్నప్పుడు ఏంటంటే ఈ రిలాక్స్ ఇక్కడ దొరుకుతుంది వీళ్ళకి, ఇండివిజువాలిటీ వస్తుంది. వాళ్ళ టాస్క్ మీద వాళ్ళు ఏదైతే చేయాలి దాని మీద ఫోకస్ చేయడానికి అది ఉంటుంది. ఇలాగా కలిసి ఉన్నప్పుడు ఏంటంటే రిలాక్స్ అవటం, పిల్లలతో వైఫ్తో కానీ వీళ్ళతో ఉండి రిలాక్స్ అవ్వడం, వాళ్ళు మెంటల్లీ రిలాక్స్ అవుతుంటారు. సో ఇక్కడ రిలాక్సేషన్ అవుతుంది, ఇక్కడ టాస్క్ ఉంది. కాబట్టి ఈ రెండింటినీ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు బాగా మీ సక్సెస్ రేట్లో ఉన్న వాళ్ళు చూసారంటే ఫోర్స్డ్ బ్యాచులర్స్. దీన్ని ఎందుకు ఈ ఫోర్స్డ్ బ్యాచులర్స్ అనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అన్ని చూసి చేశారనా? అట్లా అదే చెప్తున్నాను కదా, దాంట్లో రెండు రకాల పొందుతున్నారు కదా. ఒకసారి మ్యారేజ్ అయిపోయిందండి, మీరు బయటికి వెళ్ళాలంటే మీ వైఫ్ గురించి ఆలోచించాలి, మీ పిల్లల గురించి ఆలోచించాలి, ఇంటి గురించి ఆలోచించాలి, అన్నీ ఆలోచించాలి. బ్యాచులర్స్కి ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. బయలుదేరా చలో బై, ఒక ఇడ్లీ తినాలనుకోండి, మీరేం చేస్తారు వాళ్ళ రోజున? వెళ్తారు, ఏ హోటల్లో కావాలి తినేస్తారు. అదే ఇంట్లో ఇడ్లీ తినాలంటే మీ వైఫ్ నిన్న మార్నింగ్ ప్లాన్ చేయాలి, నిన్న మార్నింగ్ ప్లాన్ చేసి మినపప్పు నానబెట్టాలి, సాయంత్రం రుబ్బాలి, కలిపి పెట్టాలి, మార్నింగ్ పులిస్తే ఇవాళ మాత్రం మీకు ఇడ్లీ వస్తుంది. సో ఒక లేడీకి ఎంత టెన్షన్ ఉంటుంది. బాధ్యతే అంటే ఏదైనా ఇది బరువు అనుకుంటే బరువు అండి, బాధ్యత. మనం ఇష్టపడి చేస్తే అది ఏది కష్టం ఉండదు. ఏదైనా సరే దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. అంటే ఒక్కొక్క షేరింగ్, మనం ఒక టైం ఒక రకమైన బాధ్యతలు లేడీ తీసుకోవటం, ఇంకొక రకమైన బాధ్యతలు జంట తీసుకోవడం, షేర్ చేసుకుంటారు. కాబట్టి రైలు పట్టాలలాగా హ్యాపీగా ముందుకు వెళ్తుంటాను, షేర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ అట్లాగే ఏం లేదు, నేను ఈ కష్టాలే చూస్తున్నాను, లేదంటే ఇక్కడ ఇబ్బందులే చూస్తున్నాను అని చూస్తున్నాడు, వాడు సఫర్ అవుతూ ఉంటాడు. ఇక్కడ కూడా అరే నాకు లేదురా, వాడికి పెళ్ళి అయిపోయింది, నాతో పాటు అయ్యాడు, వాడి పెళ్ళి అయిపోయింది, వాడి పిల్లలు ఉన్నారు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు ఎంజాయ్ చేసాడు, వాడు 2 చూసే కానీ వాడి కష్టాలు నీకు కనపడవు. ఇది సేమ్. అందుకని ఏంటంటే రెండు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఫోర్స్డ్ బ్యాచులర్. కాబట్టి సరదాగా అయినా చెప్తున్నా కూడా అది దాంట్లో కొంత నిజం ఉంది, మనం యాక్సెప్ట్ చేయాలి. ఫోర్స్డ్ బ్యాచులర్స్ ఎక్కువ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు.
ఓకే. ఫోర్స్డ్ బ్యాచిలర్స్. ఫోర్స్డ్ బ్యాచులర్స్. ఓకే. వివాహం అయ్యి దూరం దూరం దూరంగా ఉన్నవాళ్ళు. ఉన్నట్టు వీకెండ్స్ లో కలుస్తూ ఎవరి అచ్చా. బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకున్న వాళ్ళు లైఫ్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ టాస్క్ ని కూడా వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఓకే. మీరు రీసెర్చ్ చేశారా సార్ ఇవి? రీసెర్చ్ చేసాము. దీని మీద ఒక తమిళ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తీసాం, అప్పాటక్కర్ 100% అని. ఓకే. అది బాగా, రిసీవ్ బాగా ఎందుకంటే ఏదైతే మనం ఒక ఫిల్మ్ చూస్తున్నామంటే ఆ హీరోస్ పొజిషన్ లో మనం ఊహించుకుంటాం, లీడ్ ఉందంటే హీరోయిన్ పొజిషన్ లో మనం ఊహించుకుంటాం, అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు. Yes. సో నిజ జీవితానికి దగ్గరగా ఎక్కడ ఉంటుందో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి అవే హిట్ అవుతాయి. ఓకేనండి. ఇన్ని రోజులు చాలా బ్యాచులర్ లైఫ్ అండ్ మ్యారేజ్ లైఫే ఉందని అనుకున్నాం కానీ ఫోర్స్డ్ లైఫ్ అనేది మీ నుంచి విన్నాను నేను. ఫోర్స్డ్ బ్యాచులర్స్ ఉంటారని. ఫోర్స్డ్ బ్యాచ్. ఎందుకంటే నేను కూడా అది అనుభవించాను. ఓకే. ఓకే. ఆ టైంలో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు. Okay. అది చాలా బాగా Okay. హిట్ అయింది. ఈవెన్ చెప్పాలంటే 2014 లో నేను షార్ట్ ఫిల్మ్ తీశానండి. అచ్చా అచ్చా. ఆ ఫిలిం లో నేను ఇచ్చిన ఒక వాకింగ్, ఉమ్. పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కడం, బస్సు ఎక్కిన తర్వాత ఒక పొజిషన్, ఒక స్టిల్ ఉంది. అదే స్టిల్ రీసెంట్ రజనీకాంత్ గారి పిక్చర్ లో నయనతార గారు, రజనీకాంత్ గారు నా దగ్గర ఫోటో మీకు చూపిస్తాను. ఓకే. ఆ స్టిల్ 2014 లో తీశాను. రీసెంట్ గా వాళ్ళు అవునా? 2020s లో అనుకుంటా నయనతార, అచ్చా. రజనీకాంత్ ఓకే. ఓకే. వాళ్ళు బస్ సేమ్ ఉంది స్టిల్ నా దగ్గర. ఓకే. నైస్ నైస్. అది మీరు ఫాలో అంటే- అయ్యింది అంటే జస్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ అంతే. అంటే మనం అంటే వైరల్ అయిందా సార్ మీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడ బాగా? అంటే తమిళ్లో అక్కడ బాగా ఓకే సార్. థ్యాంక్ యూ మా సార్. సర్కిల్లో. ఓకే సార్. చాలా తెలుసుకున్నాం ఇది అలా. థ్యాంక్ యూ. Thank you. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట టంగును కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.